సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో మంగళవారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఓఎన్ఎం స్టాఫ్తో కలిసి ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఉన్న కరెంటు సమస్యల గురించి తెలుసుకుని త్వరలో ఉన్న సమస్యలని పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐ గుంటి పిచ్చయ్య, ఎల్ఎం వెంకన్న, ఏఎల్ఎం భాస్కర్, గ్రామ సర్పంచ్ రాజు, సుధారాణి, గ్రామ పెద్దలు వడ్డే సైదయ్య, వీరబాబు, సంతోష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆ పైప్ ఆగితే ఏ కాక గాడికి వచ్చింది. ఇప్పుడు సార్ బిజీగా విద్యుత్ శాఖ నిర్వహిస్తున్నటువంటి ప్రజాబాటలో భాగంగా ఈరోజు పాలకేడు మండలంలోని బొత్తలపాలెం విలేజ్కు రావడం జరిగింది. ఈ ప్రజాబాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ప్రతి మంగళవారము, గురువారము, శనివారం ప్రతి వారంలో 3 రోజులు నిర్వహిస్తున్నాము. వారంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఏరియాలోని ఒక ట్రాన్స్ఫారం వచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫారం మీద ఉన్నటువంటి ఏమన్నా మనం రెక్టిఫికేషన్ కోసం, అంటే సపోజ్ ఆ ప్లింతులు కొంచెం ఏమైనా లో ఉంటే, హైట్ తక్కువ ఉన్న ప్లింతులు కానీ, తర్వాత లైన్లు ఏమైనా లూజు లైన్లు ఉన్నా కానీ, తర్వాత కండక్టర్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ, ఇటువంటి తర్వాత బ్రోకెన్ పోల్ ఏమైనా ఉన్నా కానీ, ఇటువంటివన్నీ సవరిస్తేందుకు మేము అన్నీ కూడా నోట్ చేసుకొని వీలైనంత వరకు తొందరలో చేసేటందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు బడ్జెట్కు సంబంధం లేనటువంటివి మాత్రం ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఊర్లో కొన్ని ట్రీ కటింగ్ ఒకటి, ఈరోజు ట్రీ కటింగ్ ఒకటి, తర్వాత ఒక ట్రాన్స్ఫారం ఎర్తింగ్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక కన్జ్యూమర్ అది వచ్చి చూసి దాన్ని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. అదేవిధంగా బిల్లులో కూడా కొంతమందికి బిల్లుల సమస్యలు ఉంటాయి, ఎక్కువ రావడం, తక్కువ రావడం, రాంగ్ బిల్లింగ్ ఉంటాయి. అటువంటివి కూడా వెంబటే పరిష్కరిస్తేందుకు మేము అందరం కూడా ఈ సందర్భంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తర్వాత లైన్మెన్, ఏఎల్ఎం, తర్వాత గౌరవనీయులు మన గ్రామ సర్పంచ్ గారు, తర్వాత ఈ బొత్తలపాలెం సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే సైదా, తర్వాత అందరూ మన గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. విద్యాశాఖ వారు ఈరోజు బొత్తలపాలెం రావటం జరిగింది. అట్లాగనే ఈ మన ట్రాన్స్ఫారం దగ్గరికి రావటం కూడా జరిగింది. అట్లనే మా బజారుకు కూడా రావటం జరిగింది. కొన్ని సమస్యలు కూడా సమస్యలను కూడా పోల్ వేయటానికి కూడా వాళ్ళు దాన్ని తీర్మానం చేయటం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు మనకు కొన్ని విధానాల ఏమైనా పోల్స్ ఉన్నా కానీ మేము ఏర్పాటు చేస్తామని, ఈ 3 వారానికి 3 రోజుల చొప్పున వచ్చి చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వటం కూడా జరిగిందనేది ఏర్పాటు అయ్యింది.